హనుమకొండ అదాలత్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లుమినిస్ హాస్పిటల్ను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టమని, అది కేవలం డాక్టర్స్కు మాత్రమే సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. డాక్టర్ సంధ్యారాణి కరుణాకర్ రెడ్డి ఇప్పటికే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. డాక్టర్ సంధ్యారాణి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు అందుబాటుగా ఉండే విధంగా మా లుమినిస్ హాస్పిటల్ సేవలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎస్ శాంతకుమారి, సంధ్యారాణి కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మార్తినేని ధర్మారావు, కుందూరి రిత్విక, వెంకట కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. సార్ కొంచెం ముందుకు రండి. అలాగే సార్ కొంచెం ముందుకు రండి. ఈరోజు ఈ దసరా పండుగ శుభదినం లుమినిస్ హాస్పిటల్ అనే హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ సంధ్యారాణి ఇంతకుముందు మన నగర్లో లక్ష్మీ హాస్పిటల్ దాదాపు 50,000 డెలివరీ చేయడం జరిగింది. మంచి అత్యాధునిక పరికరాలతో ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ఈ యొక్క లుమినిస్ హాస్పిటల్ మనం స్థాపించడం జరిగింది. ఇది అందరూ కూడా పబ్లిక్ మన ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మరి ఒకసారి ప్రత్యేకత అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే మనం థియేటర్స్ కానీ తర్వాత టెక్నాలజీ పరంగా నార్మల్ డెలివరీ ఇప్పుడు వాటర్ బర్త్ అనేది ఉంటుంది. అది నార్మల్ డెలివరీకి సంబంధించిన ప్రక్రియ అన్నట్టు. అంటే నీళ్ళలో మనకు జర్మనీ కూడా ఉన్నది. అది ఇటువంటి అత్యాధునిక పరికరాలు థియేటరే కాకుండా మనకు ఐసీయూ కానీ అన్ని విధాల సౌకర్యాలతో 24 గంటల సేవలు సద్వినియోగపరచుకోవాలని నా పేరు కరుణాకర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణి. ఈరోజు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ సంధ్యారాణి, గైనకాలజిస్ట్. లాస్ట్ 35 years నేను వరంగల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలాంటి హై రిస్క్ కేసెస్ ఈరోజు లుమినిస్ హాస్పిటల్ అనేది ఒక బ్రాంచ్ దక్షిణ బ్రాంచ్. దీంట్లో ఏంటంటే ప్రత్యేకతలు ఏంటంటే లాస్ట్ 35 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తుంటే చాలా మంది హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అనేక రకం మెడికల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్తో ఉండి వాళ్ళకి స్పెషలైజ్డ్ ఐసీయూ కానీ ఆబ్స్టెట్రిక్ ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్, నార్మల్ డెలివరీస్, వాళ్ళకి వాటర్ బర్త్ డెలివరీస్, అడ్వాన్స్ ఆపరేషన్ థియేటర్స్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్ ద్వారా వరంగల్ జిల్లాలో సేవలు అందించాలి.